ఉత్తర తెలంగాణలో గాలివాన బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి భారీగా ఈదురుగాలు వీచాయి. ఆదిలాబాద్, నిజామాబాద్లో చెట్లు కూలాయి. కరెంటు తీగలు తెగడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నిజామాబాద్లో ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు పోల్స్ కూడా కింద పడిపోయాయి. కామారెడ్డి జిల్లా సోమూరులో అత్యధికంగా 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంతంలో భారీగా చెట్లు నేలకూలాయి. చెట్లు కూలడంతో ఇల్లు ధ్వంసమైన పరిస్థితి. రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా దీని ప్రభావం కనిపించింది. నిజామాబాద్లోని వ్యవసాయం అలాగే ఉమ్మడి జిల్లాలోని గాలి వాన బీభత్సం అయితే కొనసాగింది. ఒక్కసారిగా భారీ ఈదురుగాలు వీచాయి. నందిపేట వెళ్లే మార్గంలో మాదాపూర్ దుర్గానగర్ వద్ద భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో గంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి. నందిపేట మండలం తల్బేద, చిమ్రాజ్పల్లి, వెల్మల్, అలూర్, కుర్వాన్పూర్, నందిపేట గ్రామాల మధ్య పదుల సంఖ్యలో చెట్లు కూలిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్మూర్, కరీంనగర్, నిర్మల్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నందిపేటలో సోమవారం సంతకు వచ్చిన చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈదురుగాళ్లకు అక్కడ సంతలో టెంట్లు కూలిపోయాయి. పండ్లు, కూరగాయలు, వంట సామాగ్రి పూర్తిగా చెల్లాచెదరైన పరిస్థితి కనబడుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో దాదాపు అరగంట పాటు గాలి దుమారం సృష్టించింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దాదాపు అరగంట పాటు గాలివాన బీభత్సం కలిగించింది. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవం రోజే క్రీడాకారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ గూడెం నగేష్కు ప్రమాదం తప్పింది. ఆయన వేదికపైకి వెళ్తున్న సమయంలో ఈదురుగాళ్ళు బీభత్సానికి టెంట్లు ఎగిరి కర్రలు విరిగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను వాహనం ఎక్కించారు. గాలి దుమారంతో క్రీడాకారులంతా ఆ స్కూల్లోనే తలదర్చుకున్నారు. ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఒకవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నందిపేట మండలంలో పూర్తిగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన విజువల్స్. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆదిలాబాద్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూనియర్ హాకీ, సబ్ జూనియర్ హాకీకి సంబంధించినటువంటి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అక్కడ చాలామంది క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ గూడెం నగేష్ కూడా ప్రమాదం తప్పింది. ఆయన వేదికపైకి ఎక్కుతున్న సమయంలో ఈదురుగాళ్ల బీభత్సానికి టెంట్లు ఎగిరి కర్రలు విరిగిపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. దాదాపు అరగంట పాటు స్టేడియం అంతా కూడా క్రీడాకారులు చెల్లాచెదరయ్యారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ ఈదురుగాళ్ళు వర్షాలతో ఒక్కసారిగా రెండు జిల్లాల్లో బీభత్సమైతే కలిగింది. రెండు జిల్లాలో దాదాపు గంటల పాటు అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా భారీ ఈదురుగాలతో అలాగే ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన గాలు వీచి ఒకసారి దుమ్ము ధూళితో ఆ ప్రాంతమంతా కూడా ఒకసారిగా విజన్ కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఇక చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు గంటకు 80 కిలోమీటర్ల వేగానికి పైగానే ఈదురుగాలు వీసినట్టుగా చెప్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తం మీద నిన్నంతా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో పూర్తి సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధులు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులు అయితే బీభత్సాన్ని సృష్టించాయి. అయితే గత సాయంత్రం నుండి ఒక్కసారిగా మారినటువంటి వాతావరణంలో మేఘావృతమైనటువంటి వాతావరణంతో పాటు ఇటు భారీగా ఈదురుగాలులు వీచినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో, కలెక్టరేట్ ప్రాంతంలో, కలెక్టరేట్ రోడ్లో భారీగా అయితే వృక్షాలు నేలగొలినటువంటి పరిస్థితి. అయితే వృక్షాలు ఒక్కసారిగా పడిపోవడంతో అటు విద్యుత్ తీగలు కూడా తెగి పట్టణమంతా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అలాగే ఇటు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కూడా
అటు హాకీ క్రీడాకారులు అయితే ఇసుక తుఫాన్లో చిక్కుకున్నటువంటి ఇసుక తుఫాన్ లాగా గాలి దుమారం రావడంతో ఒక్కసారిగా దాంట్లో చిక్కున్నటువంటి పరిస్థితి. అయితే అదే కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంపీ గొడం నాగేష్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి నెలకొనింది. అయితే ఇటు ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు బొక్కలగూడ లాంటి ప్రాంతాల్లో కూడా ఈదురుగాళ్లకు వృక్షాలన్నీ నేలకూలడంతో అటు ఇండ్ల మీద పడడంతో పలు ఇండ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పట్టణంలోనే దాదాపుగా ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం అనేది ఏర్పడింది. అయితే విద్యుత్ శాఖ అధికారులు కూడా సంబంధిత అధికారులు కూడా విద్యుత్ పునరుద్ధరణల పనులలో అయితే నిమగ్నమయ్యారు. అయితే పట్టణం అంతా కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ప్రజలంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. పూర్తిగా చీకట్లు కమ్ముకొని ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఈదురుగాలులకు ఒక్కసారిగా వృక్షాలన్నీ ఇళ్లపై పడడంతో ఇటు బొక్కలగూడ ప్రాంతంలో కూడా పలు ఇళ్ళు అయితే ధ్వంసమయ్యాయి. అయితే పేదలకు చెందినటువంటి ఇల్లు ధ్వంసమైనటువంటి నేపథ్యంలో వారంతా కూడా తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆదిలాబాద్ పట్టణ వాసులను అయితే ఈదురుగాళ్ళు ఒక భయానక వాతావరణాన్ని అయితే సృష్టించినట్టయితే తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక భయంకరమైన శబ్దాలతో గాలి వచ్చింది. దాంతోపాటు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈదురుగాలులతో పెద్ద ఎత్తున స్తంభాలు పడిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దారి పొడున పడిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలోని కోటగల్లి గడ్డ మీదకి సంబంధించిన కాలనీలో ఉన్నాం. కరెంటు స్తంభాలన్నీ కూడా ఇండ్లపైన పడిపోయాయి. భారీ వృక్షాలు కూడా ఇండ్లపైన పడిపోయి మొత్తం రాత్రి అంతా కూడా భయాందోళనతో అందరూ కూడా బిక్కుమంటూ బ్రతికిన పరిస్థితి. నిన్న సాయంత్రం కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలులతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అందరూ కూడా పెద్ద ఎత్తున భయంకరమైన శబ్దాలతో ఈ గాలులు వేయడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరాయని చెప్పుకోవచ్చు. కరెంటు స్తంభాలు పడిపోయి కరెంటు లేదు. ఒకవేళ కరెంటు ఉంటే కనుక ఈ కాలనీ మొత్తం కూడా ఇక్కడ నుంచి చివరి మొత్తం సుమారు 100 మీటర్ల పొడవున మొత్తం కాలనీలో కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఏదైతే హైటెన్షన్ వైర్లు ఉన్నాయి వైర్లు కూడా పడిపోయాయి. ఒకవేళ కరెంటు ఉంటే కనుక నిజంగా పెద్ద ఎత్తున ప్రాణాపాయం వచ్చే అవకాశం కూడా ఉండే పరిస్థితి ఉండే. కానీ ఒకసారిగా కరెంటు లేకపోయేసరికి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా బాగుపడ్డారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కరెంటు స్తంభాలు పడిపోవడంతో ఒకసారిగా కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన భారీ వృక్షాలు కూడా పడిపోయి ఒకసారి కాలనీవాసు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగిందమ్మా నిన్న రాత్రి? ఏం జరిగింది? ఎట్లా ఉండే గాలి? ఎట్లా ఉండే? ఎట్లా భయం ఉంది? గాలి గాలి పచ్చిందా? అక్కడి 2 కంబాలు పడ్డాయి. అక్కడ 2 కంబాలు పడంగానే ఇక్కడిది పడ్డాయి. అక్కడ నేనున్నా ఆ కంబ కింద పడిపోతుంటే నేను ఒకటేసారి భయం వేసి బకెట్ వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోయినా. ఆ కంబ ఏం చేసిండు, ఫస్ట్ ఒకసారి పడ్డది. మేము లేనిది చూసి మాకు బంగ్లకు టచ్ పెట్టించిండ్రు ఆ కంబని. ఇప్పుడు మా పిల్లలు బంగ్లు ఎక్కుతారు, దెబ్బన ముడతారు, చాకచ్చా ఏమన్నచ్చా ఈ గల్లీలో ఇట్లా ఏమన్నా అంటే మీరే అంటారని అంటారు. ఇక్కడ మా గల్లీలు ఇట్లున్నారు. గాలి సౌండ్ అంటే మన భూకంపం వచ్చినట్టు అట్లా సౌండ్ ఉండే. అట్లకేంచి ఇటు తిరిగింది, ఇట్లకించి ఇటు తిరిగింది. అక్కడ 2 కంబాలు పడ్డాక ఇది పడ్డాక అక్కడ చెట్టు పడ్డది. కరెంటు పోయింది. కరెంటు పోయినాకనే కరెంటు ఉంటే ఇంకా అంతా చచ్చిపోతుంది. ఉంటుండ్రా ఎట్లా భయమైంది? సార్ ఎట్లా కూర్చున్నాము, ఆమె నీళ్ళు మొత్తుంది, ఇద్దరం కూర్చున్నాము. ఎక్కడ ఎగిరిపోతున్నాయి. మేము చూస్తాను, వరుతున్నాం కానీ ఒక్కళ్ళ కన్నా పడతలేదు. ఈయన వాళ్ళకి ఆయన కసుకొని మేమే గేట్ పెట్టుకున్నాం. గేట్స్ దాటిపోయింది. ఇప్పుడే లేచిన నేను సారు బుగులు పట్టి ఆమె ఏమైతుందేమో కానీ ఒక్కళ్ళ కన్నా వెళ్తలేరు. ఆమె మీద ఒర్రేడు దొరుకుతుంది, ఒక్కడ గడుపు కొడుతుంది. భూవసు అదింది సార్. అట్లనే ఇవ్వదాకా ఇన్నర్ రాలేదు సార్. ఇదే ఫస్ట్ ఎన్నెళ్ళేంది అక్కడ కూర్చున్నాం. ఈమె నీళ్ళు పడుతుంది, ఒర్రే దొరుకుతుంది. మరే ఏమైనా అవుతుందేమో రప్పని వచ్చే వరకు రానే రచ్చింది. ఇక ఇప్పుడే లేచిన సార్ బుగులకి అనుకుతుంది. కరెంటు లేదు కదా, కరెంటు ఉండే పరిస్థితి ఎట్లుంటుండే? ఉంటే కాదు, ఇక వేరే ఉంటుండే పరిస్థితి కాదు. గుర్తుందా? చెట్లు పడిపోయినాయి, పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. మొత్తం ఇండ్ల మీద అది స్తంభం పడ్డది. ఒకవేళ అది కున్న పెంకలు ఉన్నట్టే చచ్చిపోతుండే కదా. అందులో మరి పరిస్థితి వేరే ఉంటుండే కదా. అట్లా
చూసి ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకా సరే మాట్లాడించారు ఎట్లుండేమో రాత్రి పరిస్థితి బాగా గాలి ఉండే కదా, పెద్ద ఎత్తున గాలి బాగా గడుపుండే, మస్తు గడుపు వచ్చింది. పిల్లలు కూడా భయపడ్డారు చాలా. అక్కడ 2 స్తంభాలు పడ్డాయి, ఆడ తర్వాత ఇక్కడ పడ్డది, పడ్డ తర్వాత చెట్టు పడ్డది. ఒకరికొకరు మొరుకున్నాం గల్లీలా, కానీ ఎవరికి వినవాలేదు. వినవడకపోయేసరికి భయం. చిన్న చిన్న సందులు, పిల్లలు బాగా చాలా భయపడ్డారు, మేము కూడా భయపడ్డాము. బాగా భయం అనిపించింది సార్. ఇట్లా భూకంపం వచ్చినట్టే వచ్చింది, మస్తు భయం వేసింది మాకు కూడా. నైట్కి అందరము ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నాము. ఇట్లా అయింది పరిస్థితి, ఎప్పుడు కాలేదు ఇంత. మస్తు చాలా భయం వేసింది. ఇది చూడొచ్చు ఎట్లా అంటే ఘోరమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భయంకరమైన శబ్దాలతో, ఈదురుగాలతో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. అలాగే పెద్ద ఎత్తున గాలి దుమారం లేవడంతో ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్లో, కెమెరామెన్ చూపెడుతున్న విజువల్స్ ఏవైతే చూడండి ఒకసారి. ఏదైతే పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు, హైటెన్షన్ వైర్లు కింద పడిపోయాయి. మొత్తం కూడా కాలనీ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇప్పుడు మనం వచ్చే వరకు కూడా వాళ్ళు ఇంకా భయంగానే ఉన్నారు. మనం వచ్చిన తర్వాతనే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇళ్ళకి వెళ్ళి బయటకు వస్తున్నారు. ఎందుకంటే భయంకరమైన శబ్దాలు, తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు కాలనీ వాసులు అంతా కూడా. గతంలో ఎప్పుడు ఇలాంటి చరిత్ర లేదు, కానీ ఈసారి మాత్రం ఇలాంటి గాలి దుమారం లేచింది. తీవ్ర భయాందోళనకు గురయ్యాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకోవాలి. ఎందుకంటే ఇళ్లపై కూడా కరెంటు స్తంభాలు పడిపోయి చూడొచ్చు. కరెంటు స్తంభం ఒకవేళ ఇల్లు పడింది, నిజంగా కూడా కరెంటు ఉంటే మాత్రం ఆ కుటుంబం కూడా చనిపోయే పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. కానీ నిన్న కరెంట్ లేకపోవడానికి వీళ్ళందరూ కూడా బతికి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే పూర్తిగా గాలి దుమారం అయితే బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాని కాకుండా నందిపేట మార్గంలో మాదాపూర్, దుర్గానగర్, తల్వేద గ్రామంలో భారీ వృక్షాలు కింద పడిపోయి, అలాగే కామారెడ్డి జిల్లా మద్దూరు మండలంలో ఏదైతే సోమూరులో 5.7, ఆర్మూర్ మండలం మగ్గిడిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కురిసింది. రామారెడ్డి, మాచర్ల, ఎల్లారెడ్డి, చందూర్, నవీపేట 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా నిన్న గాలివాన బీభత్సంకి అయితే నిజామాబాద్ నగర ప్రజలతో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు స్తంభాలు ఇళ్లపైన పడిపోయాయి, భారీ వృక్షాలు కింద పడిపోయి నేలకొరిగాయి. నిజంగా కూడా నిన్నటి జరిగిన పరిస్థితి అయితే నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.